పాటించండి, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అన్నదాన్ని వాళ్ళు చెప్పాలి. చెప్పడం అనేది బీజేపీకి, ఎన్డీఏకి మంచిది, అందరికీ మంచిది. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులకు ఎప్పుడు కూడా భంగం కలుగుతూనే ఉంటుంది. బుర్కా ధరించాలి, బయట ఎక్కువగా తిరగకూడదు, స్కూల్స్ కు వెళ్లే ప్రయత్నం చేయకూడదు, అండ్ వేరే వాళ్ళతో మాట్లాడకూడదు, పరపురుషులతో మాట్లాడకూడదు. ఈ టైప్ ఆఫ్ ఈ కండిషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ అది అలా చేయకపోతే, ఆ కండిషన్స్ పాటించకపోతే తీవ్రమైన గృహహింస, ఇంట్లో పెట్టి కొట్టేవారు, అంటే ఎముకలు విరగొట్టేవారు, చర్మం తేలేలా కొట్టేవారు. అలా కొడితేనే అది కేసు అని చెప్పి అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రూల్ కూడా పాస్ చేశారు. ఎముకలు విరగాలి, లేకపోతే ఏదో కావాలి అని చెప్పి. ఇప్పుడు మరీ దారుణం, అసలు ఈ పెళ్లిళ్ళ విషయంలో అసలు మేకప్ పై నిషేధం విధించారంట. ఏంటి ఏ రకంగా చూడాలండి? ఒకవైపు మహిళలు ఏ రకంగా దూసుకెళ్తున్నారు చూస్తూ ఉన్నాం మనం. అవును, కానీ ఆఫ్ఘనిస్తాన్ లో మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మహిళలపై ఉక్కుపాదం. రైట్, ఇది మాత్రం ఖచ్చితంగా మాట్లాడాలి, అంతర్జాతీయ సమాజం కూడా స్పందించాలి. యాక్చువల్గా సృష్టికి మూలం అమ్మ మహిళ. సృష్టి ఒక మహిళ లేనిది సృష్టి లేదు. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించింది ఒక అమ్మ అన్నారు. అంటే బ్రహ్మే మన సృష్టికర్త అనుకుంటే ఆ బ్రహ్మను సృష్టించినది అమ్మే. ఒక అమ్మ లేకపోతే బ్రహ్మ ఎట్లా వస్తాడు? అంటే ఆ అమ్మ ఎవరు? మహిళ. అంటే మహిళ అని, మహిళా సాధికారత అని, ఉమెన్స్ ఎంపవర్మెంట్ అని, మహిళా హక్కులని మనం అందరం విశ్వవ్యాప్తంగా మాట్లాడుతుంటాము. యుఎన్ఓ మహిళా హక్కుల కోసం మాట్లాడుతారు, అందరూ మాట్లాడతారు. కానీ ఇది మాత్రం చాలా బాధాకరం. ఈ మహిళలు అనే వాళ్ళని ఒక ఆట వస్తువులుగా చూసి ఆంక్షలు విధించడం అవుతుంది. ఏ నిబంధనలు అండి? ఇస్లామిక్ నిబంధనలు, ఆ నిబంధనలు, ఏ నిబంధనలు మహిళలను కఠినంగా ఉంచమని చెప్తున్నాయా? ఆ మహిళలను మరింత ఘోరంగా చేయమని చెప్తున్నాయా? లేనిపోని అంశాలన్నీ ఇప్పుడు తెర ముందుకు తేవడం అనేది నిజంగా ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా మనం చూస్తే జీవితంలోనే మ్యారేజ్ అంటే పెళ్లి అనేది అత్యంత కీలకమైనది, అత్యంత ఆనంద క్షణాలతో గడిపే ఒక ఘట్టం. ఆ ఘట్టంలో ఆటోమేటిక్గా మహిళలు మనం చూస్తాం కదా, మన ఇళ్లలో పెళ్లిళ్ళు అయినా మంచి ఒక మేకప్ మ్యాన్ ఎవరినో పిలిచి మంచి అలంకరణ చేయించి, మంచి ఎయిర్ ఇవన్నీ చేయించి, మంచి మేకప్, మంచి పట్టు చీరలు, మంచి ఆభరణాలు గట్ట వేసి ఒక దేవతలాగా, ఒక కుందనపు బొమ్మలాగా తయారు చేస్తాం. అలాగే పెళ్లి కొట్టుకు కుటుంబాలు అన్ని కూడా అలాగే రెడీ అవుతాయి. ఇప్పుడు అసలు అలంకరణే వద్దు అని నిషేధించడం అనేది ఇది ఏమైతే అలంకరణ చేసుకుంటే? పెళ్లి చేసుకున్న వాడికి వాళ్ళకి లేని అభ్యంతరం ప్రభుత్వాలకి ఎందుకు? అసలు ఎంత ఘోరంగా ఉందంటే సరికొత్త హుకుం, వధువు అలంకరణ చేసుకోకూడదు, ఒకటి మేకప్ వేసుకోకూడదు, అలాగే చేతులకు మెహందీ పెట్టుకోకూడదు, చివరికి జడ కుచ్చులు కూడా వాడొద్దు అంటూ ఒక డిగ్రీ జారీ చేయటం అనేది ఇది తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేది. పౌరుల వ్యక్తిగత జీవితాలను శాసిస్తూ, ఆ పౌరుల హక్కులను హరిస్తూ ఆఫ్ఘన్లో జరుగుతున్న ఈ ఉక్కుపాదం అనేది ఒక ఆందోళనకరమైన పరిస్థితే. చివరికి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే పెళ్లిళ్ళలో సువాసనల కోసం అత్తర్లు జల్లుకోవటాన్ని కూడా నేరంగా పరిగణిస్తున్నారు ఇందులో. ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి పెళ్లి అయితే మేకప్ వేసుకోకూడదు, జడ కుచ్చులు పెట్టుకోకూడదు, చివరికి అత్తరు అంటే ఒక పెర్ఫ్యూమ్, అత్తరు కూడా జల్లుకోవడం కామన్ కదా, అత్తరు కూడా జల్లుకోవద్దంటే అసలు ఏంటి అంటే పెళ్లి అది ఏం కట్టం? అది అలాంటప్పుడు అది ఎందుకు ఆనందకరం క్షణం ఎట్లా అవుతుంది? దానికి పెళ్లి ఎందుకు, వేడికి ఎందుకు? ఇంకెవరి కాళ్ళు ఇళ్లలో చేసుకోవటమే. ఇది 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 కరెక్ట్ కాదు. రెండోది మనకు తెలుసు చాలా ఉన్నాయి. గతంలో ఉంగరాలు మార్చుకునే పద్ధతి, వివాహాల్లో పాటలు పాడటం, డ్యాన్సులు వేయటం, ఇదంతా ఒక ఫారెన్ కల్చరు, వెస్ట్రన్ కల్చరు అని ఒక ముద్ర వేసి నిషేధించారు. అది ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి. లేదు సరే ఇస్లామిక్ నిబంధనలు ఉన్నాయని. మరి ఇస్లామిక్ నిబంధనలు మన కళ్ళేదంటే మన భారతదేశంలో ముస్లింలు లేరా? మన భారతదేశంలో ఇస్లామిక్ నిబంధనలు ఏమీ లేవా? ఇప్పటికీ పెళ్లిళ్ళు మంచిగా జరుగుతున్నాయి కదా. ఈ మధ్యన నా స్నేహితుడు పెళ్లి జరిగింది, చక్కగా వాళ్ళ సాంప్రదాయాలను అద్భుతంగా చేశారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని తీసుకొచ్చేటప్పుడు మహిళలందరికీ ఒకవైపు, జెంట్స్ అందరిని ఒకవైపు పెడతారు. పెళ్లి కొడుకు చేసే క్రమంలో ఇటు పెళ్లి కొడుకు సంబంధించిన ఒక కార్యక్రమం నడుస్తుంది, అటు వాళ్ళకి నడుస్తుంది. తర్వాత మహిళలందరికీ వేరేగా భోజనాలు పెడతారు, తర్వాత మగవాళ్ళందరికీ వేరేగా భోజనాలు పెడతారు. ఇది కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల పరంగానే అవుతున్నాయి. కానీ ఇవేం పద్ధతులు అండి? వాళ్ళు అలాంటప్పుడు ఆ పెళ్లిళ్ళకి అద్భుతంగా అలంకరణ చేసుకుంటున్నారు, మంచి భారత్ అంత నడుస్తుంది, మంచి విందు భోజనాలు పెడుతున్నారు, మంచి పెర్ఫ్యూమ్స్, చక్కగా అందరూ పిల్ల పాప ఆనందంగా గడుపుతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను అంటాము, బట్ ముస్లింలు మనందరం మన లౌకిక రాజ్యం, మనది ఒక దేశం, అలాంటి వాతావరణం మనకుంది. కానీ ఎక్కడ లేని నిబంధనలు ఒక తాలిబాన్లు ఎందుకండి? మరి అదే నిబంధనలు అన్ని ఇస్లామిక్ దేశాల్లో ఉండాలి కదా, కానీ కొన్ని చోట్ల ఉంటున్నాయి అనేది ఇది
ఒక రకంగా అంటారు కదా, ఇది మత జౌఢ్యం, ఇది మత మౌఢ్యం, ఇది ఇంతకు మించిన తప్పు, అది కరెక్ట్ కాదు. మనకు తెలిసి ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ బ్యూటీ సెలూన్ మొత్తం క్లోజ్ చేసేసింది. నో బ్యూటీ సెలూన్ ఇన్ ద ఆఫ్ఘనిస్తాన్. ఎవరు చేసుకోకూడదు, అందంగా కనిపించకూడదు. మహిళ అంటే ఇంటి మనిషి, అంతే, ఒక ఆట వస్తువు, అంటే ఆమెను ఒక డిగ్రేడెడ్ గానే చూడాలి. ఇది ఎక్కడ నైజం నాకు అర్థం కావట్లేదు. అన్ని దేశాల్లో అలా ఉందా? మన ఎన్ని దేశాల్లో బెటర్గా మహిళలు తలెత్తుకొని జీవించట్లేదు? ముస్లిం ప్రభావిత దేశాల్లో, ముస్లింలు అత్యధిక భాగం ఉన్న దేశాల్లో కొన్ని చోట్ల ఆంక్షలు ఉన్నాయి, కాదనట్లేదు. కానీ మరి ఇంత ఘోరమైన ఆంక్షల? కనీసం మేకప్ కూడా వేసుకోవద్దా? గోరింటాకు పెట్టుకోవద్దా? పెళ్లి వేడుక చేసుకోవద్దా? అత్తరు పూసుకోవద్దా? ఇది మాత్రం ఇది ఖచ్చితంగా స్వేచ్ఛకు సంబంధించిందే. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కానీ మిగతా దేశాలకు ఆఫ్ఘనిస్తాన్ కానీ కొన్ని సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలు ఉన్న నేపథ్యంలో రేపొద్దున ఒప్పందాలు గట్ట కుదుర్చున్నప్పుడు జరుగుతున్నప్పుడు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అంశాన్ని కూడా కొంచెం ధైర్యం చేసి ప్రస్తావించడం తప్పు కాదు. దీనిపైన బలమైన చర్చ జరిగి కొంత తాలిబాన్ ప్రభుత్వం వెనక్కి రావాలని కోరుకుందాం. ఇక ఫైనల్ గా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ